नगाड़े संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़े संग ढोल बाजे धाय 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 धम धाय వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. కేమనొచ్చే ఏంటి భాష, ఏంటి వేషం, ఏంటి పాట, ఏంటి ఆట, కానీ ఇవన్నీ నేను చెప్పకముందే మీరు గెస్ట్ చేసేసి ఉంటారు కదండి. సో ఈ వారం గుజరాత్ లో ల్యాండ్ అయ్యాం. సో ఈ గుజరాత్ గురించి చెప్పాలంటే బోలెడ్ అన్ని విషయాలు ఉన్నాయండి. ఎంత చెప్పినా తరగననున్నాయి. అక్కడ ఇద్దరు ప్రముఖులు పుట్టారండి, చాలా గ్రేట్ పీపుల్. వాళ్ళ పేర్లు చెప్పనా మీకు తెలుసు, కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి చెప్తాను. మహాత్మా గాంధీ, ఆయనది కూడా గుజరాతే. నెక్స్ట్ మన ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ది గ్రేట్ నరేంద్ర మోదీ, ఆయనది కూడా గుజరాతే. సో అంత గొప్ప పర్సనాలిటీస్ పుట్టిన నేల అంటే అక్కడ ఫుడ్ కూడా అంత బాగుంటుందండి. ఆ ఫుడ్ తినే కదండి వాళ్ళంతా తెలివితేటలు వచ్చేసే వాళ్ళకి. సో మనం కూడా ఫుడ్ తినేద్దామా? అయితే మరి ఈ వీక్ అంతా ఆ ఫుడ్ రెసిపీస్ నేను నేర్పిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. సో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. మరి నేను ఫస్ట్ తయారు చేయబోయే గుజరాతీ రెసిపీ స్వీట్ రెసిపీ అండి. మరి ఆ స్వీట్ ఏంటో చెప్పనా? గుడ్ రోట్లా అంటారు. ఇది ఒక ఎక్సలెంట్ స్వీట్. మరి ఆ స్వీట్ తో మన ఈ వీక్ గుజరాతీ రెసిపీస్ ని స్టార్ట్ చేద్దామా? చలో లెట్స్ స్టార్ట్ ద స్వీట్. గుడ్ రోట్లా దేంతో తయారు చేస్తారంటే సజ్జ పిండితో తయారు చేస్తారు. సజ్జ పిండి కూడా చాలా మంచిది, దాంతో రొట్లు చేసుకొని తింటే ఇంకా మంచిది. కానీ మనం ఎక్కడ తింటామండి? గోధుమ పిండి, మైదా పిండితో తింటాం, ఎందుకంటే తొందరగా చేసుకోవచ్చు అండ్ తినడానికి కూడా బాగుంటాయి కాబట్టి. కానీ వాటికన్నా సజ్జ పిండితో చేసుకోవడం బెటర్ అనమాట. గుజరాతీస్ ఏంటంటే సజ్జ పిండినే ఎక్కువగా రోటీకి వాడతారు. స్వీట్ అని రోటీ గురించి చెప్తున్నామనే కదా, కాదు, వాళ్ళు ఏది తిన్నా కంపల్సరీగా స్వీట్ ఉంటుంది. సో ఇది గుడ్ అన్నాం కదా, గుడ్ అంటే మనకేంటి? బెల్లం. సో బెల్లాన్ని కూడా మిక్స్ చేస్తాం. అది ఎలా మిక్స్ చేయాలి, ఎలా తీసుకోవాలి చెప్తాను. ఒకవేళ మీకు స్వీట్ గా నచ్చదు అనుకుంటే చిల్లీ పికిల్తో కూడా తినొచ్చు. చిల్లీ పికిల్ అన్నమాట, అంటే మిరపకాయ పచ్చడితో కూడా తినొచ్చు. కానీ మనం చేసేది గుజరాతీ స్టైల్లోని గుడ్ రోట్లా. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సజ్జ పిండి ఒక బౌల్లో వేసుకుందాం. ఇది రోటీ సరిగ్గా రాదండి, చాలా జాగ్రత్త చేయాలి. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. ఆ వాటర్ కూడా ఏంటంటే వామ్ వాటర్ వేసుకోవాలి. సో కొంచెం వెయిట్ చేసుకుంటాను. యాక్చువల్లీ అవెన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా టైం పట్టదు. ఓవెన్లో 2 నిమిషాలు పెట్టేస్తే మనకు వాటర్ వచ్చేస్తుంది, వేడి నీరు. నేనైతే ఇలా చేసుకుంటాను. అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఈ మాత్రం గోరువెచ్చని నీరు అంటే వామ్ వాటర్ వేసుకోవాలి. ఓకే, మీరు గుజరాత్ గురించి వినుంటారు, చూస్తుంటారు. న్యూస్లో రెగ్యులర్గా గుజరాత్ గురించి ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు కదా. గుజరాత్ చాలా ఫేమస్ ఫర్ బిజినెస్ అండి, అండ్ ఎయిర్పోర్ట్స్. ప్రపంచంలోనంట ఏ దేశానికి వెళ్ళాలన్నా ఆ దేశానికి ఫ్లైట్ కావాలంటే గుజరాత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చుంటండి. అండ్ అక్కడ ఒక్కటే కాదు, బోల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా. జనరల్గా ప్రతి స్టేట్కి ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మిగిలినవన్నీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. కానీ అక్కడ మంచి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంట. ఇంతే కాకుండా ఎక్కడికి వెళ్ళాలంట ఫ్లైట్ కనెక్టివిటీ ఉందంట. మీకు విషయం తెలుసా, హైదరాబాద్ చాలా పెద్ద సిటీ కదా, కానీ ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. మనం చెన్నై వెళ్ళాలి, లేదంటే ముంబై వెళ్ళాలి, లేదంటే ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ నుంచి వయా ఇంకొక ఫ్లైట్ తీసుకోవాలి. కానీ గుజరాత్లో మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ డిఫరెంట్ కంట్రీస్కి ఉందంట. అండ్ అక్కడ పీపుల్ ఎలా ఉంటారంటే, డ్రెస్సింగ్ అయితే ఇలా ఉంటుంది, మీకు నేను చూపించాను కాబట్టి తెలుసు కదా. ఇంకా భాష, గుజరాత్లో అంతా గుజరాతీ మాట్లాడతారు. అండ్ గుజరాతీ ఇంకా కమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయి. అంటే జైనిజం ఉంది, హిందూయిజం ఉంది, అలాగే ఇస్లాం అంటే ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు కాబట్టి కాస్త హిందీ కూడా మాట్లాడతారు. ఓకే, ఇది రెడీ అయిపోయింది కదా. ఇంతకన్నా ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వేసుకుంటే సజ్జపిండి ఏంటంటే బాగా లూజ్ అయిపోతే అస్సలు రాదు, విరిగిపోతుంది అనమాట. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే
ఒక టిష్యూ పేపర్ తెచ్చుకుంటాను. విరిగిపోతూ ఉంటుంది, డోంట్ వరీ, రావేమో అనుకోవద్దు, వస్తాయి డెఫినెట్గా. ఇలా పొడిపిండి వేసుకొని చేతికి కూడా కొంచెం అనుకొని రౌండ్ షేప్ లోని చేసుకోవచ్చు, కానీ ఇలా విడిపోతుంది ఎందుకంటే సజ్జపిండి కాబట్టి. స్టిల్ చేసుకోవచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం. యాక్చువల్లీ వాళ్ళంట ఇలా కింద పెట్టి కూడా చేయరంట, జస్ట్ చేతిలోనే ఇలా ఇలా చేస్తారు. కాకపోతే వాళ్ళు గుజరాతీ వాళ్ళు కదండి, వాళ్ళకంటే ఆ టెక్నిక్ చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, మనకు తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, డన్, రెడీ అయిపోయింది కదా. ఒక ప్లేట్ తెచ్చుకుంటా. అలాగే మనం ఇది తవాలో చేసుకోవాలి కాబట్టి ఒక తవా పెట్టుకుంటాను. తవాకి కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. ఓకే, తవా హీట్ అయింది కదా. ఇప్పుడు ఈ రోటీ వేసుకుందాం. మరి బెల్లం ఏం చేస్తాం మోనికా అనే కదా. ఇంకో ప్యాన్ లో బెల్లం వేసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలాంటి ఫ్లవర్ని ఎప్పుడైనా మీరు చూసారా అండి? చూసారా ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో? ఇది ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? గుజరాత్ నుంచా? అయ్యో కాదండి, మాకు కార్వింగ్లు చేయడానికి ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉన్నారండి, ఆయన పేరు బోలా శ్రీనివాస్. ఆయనే గుజరాత్ ఎపిసోడ్ అనగానే ఒక అందమైన ఫ్లవర్ ని చేసి ఈ ఫ్లవర్ కి ఇచ్చారనమాట. సో మరి కార్వింగ్ బాగుంది కదా. ఓకే, అవును, బెల్లం అన్నది ఏం చేస్తుంది మర్చిపోయిందా మోనికా అని కదా. కాదు, గుర్తుంది. ఏం చేస్తామంటే ఈ బెల్లం పాకంని తిగ్గా చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ రోటీస్ మీద అప్లై చేసుకోవాలి. సో ఈ రోటీస్ స్వీట్ గా ఉంటాయి. అంటే వాళ్ళు రోటీస్ కూడా స్వీట్ గానే తింటారండి. వాళ్ళు ఏది కారకారంగా తినలేరు, అన్ని స్వీట్ గా తినడానికి ఇష్టపడతారు. కానీ కారంగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళేమో చిల్లీ పికిల్తో తింటారు. సో మరి మనమైతే స్వీట్ గానే తిందాం. రెడీ అయిపోయింది కదా. ఈ గుడ్ రోట్లాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. గుడ్ రోట్లాకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బెల్లం 4 టీ స్పూన్లు. గుడ్ రోట్ల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జపిండి, సరిపడే ఉప్పు వేసి బాగా కలిపి గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ పిండిని చేత్తో చిన్న చిన్న రోటీల్లాగా ఒత్తుకొని తవా పై పెట్టి నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకోవాలి. మరో ప్యాన్ లో బెల్లం వేసి కాస్త నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. చివరిగా రోటీల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి బెల్లం పాకాన్ని రోటీలపై గ్రీస్ చేసుకొని హాట్ గా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ రోట్ల రెడీ. గుడ్ రోట్లాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా. రోటీకి ఫ్లేవర్ ఏంటి అనుకుంటున్నారా? లేదు, బాజ్రాతో చేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. గోధుమ పిండి కలిపేటప్పుడు కూడా మనకు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది కదా, మరి బాజ్రాతో అయితే ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. అండ్ దాని మీద బెల్లం బాగా అప్లై చేసాం కదా, తీయగా ఉంటుందండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. ఏంటో స్వీట్ అంటే చెయ్యి అసలు ఆగదు, చాలా బాగుంది. పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో రోటీ మీద జామ్ అప్లై చేసుకుని తింటారు.
కదా, కానీ ఎన్నిసార్లు తింటారు? తిని బోర్ కొడుతుంది కదా. పెద్దవాళ్ళు కూడా తింటారు. నాకు కూడా జామ్ అంటే జామ్ని రోటీ మీద అప్లై చేసుకుని తింటే చాలా ఇష్టం. అలా కాకుండా బెల్లంతో ట్రై చేయండి. బెల్లంలో క్యాలరీస్ ఉండవు అండ్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. అండ్ గోధుమ పిండి కాకుండా బాజ్రా సజ్జ పిండితో చేసుకోండి. చాలా యమ్మీగా, టేస్టీగా, డిఫరెంట్గా ఉంది. ఓకే, దీంతో మనం బెల్లంతో ట్రై చేసాం కదా, వాళ్ళు పచ్చిమిరపకాయ చట్నీతో తింటారు అని చెప్పాను నేను ఎపిసోడ్లో చేసేటప్పుడు. మరి ఆ పచ్చిమిరపకాయ చట్నీతో తింటే ఎలా ఉంటుంది, అది కూడా ట్రై చేద్దామా? సో అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే రెసిపీ పేరు గ్రీన్ చిల్లీ చట్నీ. దాంతో కూడా ఒక్కసారి రోటీని టేస్ట్ చేద్దాం. సో మరి ఇది పక్కన పెట్టుకుని చట్నీ స్టార్ట్ చేస్తాను. గ్రీన్ చిల్లీ చట్నీ కదండి, అందుకే గ్రీన్ చిల్లీని రెడీ చేసుకున్నాను. ఈ మాత్రం సైజులో తీసుకోండి. చిన్న చిన్న బుడ్డివి తీసుకోగలరు, వాటితో చట్నీ రాదు. కర్రీలో అంటే బాగుంటుంది, కానీ వీటికి మాత్రం బజ్జీ మిరపకాయలు అని కూడా అంటుంటారు కదా, ఇలా పెద్దవి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే చాపింగ్ బోర్డ్ కావాలి. ఒక బౌల్ తీసుకొని ఈ మిరపకాయల్ని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా ఓకే, కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. యాక్చువల్లీ ఇది 2 days ప్రాసెస్ అండి. అంటే మనం 2 days వీటిని నానబెట్టాలన్నమాట. అప్పుడే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను మీకు షోలో 2 days వెయిట్ చేయలేం కదండి, అందుకే ½ an hourలో చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు మ్యారినేట్ చేసి దాన్ని 2 days వదిలేసేయండి. వదిలేసాక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బౌల్లో వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే సాల్ట్ ఎక్కువ వేసుకోండి. పికిల్స్కి సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కాస్త పసుపు, అలాగే నిమ్మరసం, వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. అంటే ఊరబెట్టడం అంటారు కదా, వీటిని ఇందులో ఊరబెట్టాలన్నమాట. ఓకే, ఇలా 2 days పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చేయాలి. సో మీరు చేసుకునేటప్పుడు అలాగే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక డ్రై ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని అందులో జీలకర్ర, అలాగే ఉప్పు. వెరైటీగా ఉంది కదా. ఉప్పు రోస్ట్ చేశారా ఎప్పుడైనా? వాళ్ళు చేస్తారంట. వీటిని ఎర్రగా రోస్ట్ చేయాలండి. సో మరి రోస్ట్ అవుతుంది కదా. ఓకే, మరి చూసారా జీలకర్ర బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువైపు స్టవ్ వెలిగించుకొని ఇందులో కాస్త మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ హీట్ చేయకూడదంట. మస్టర్డ్ ఆయిల్ని కాస్త హీట్ చేసి ఇంగువ ఉంటుంది కదండి, ఆ ఇంగువ కాస్త ఇందులో వేసుకోవాలి. ఓకే, జీలకర్ర ఫ్రై అయిందండి. నాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మరి ఇటువైపు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా కాస్త వేడెక్కింది కదా, ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ జీలకర్రని పౌడర్ చేసుకోవాలి. ఓకే, మస్టర్డ్ ఆయిల్ కాస్త వేడి చేసి పెట్టేసుకున్నాం కదండి పక్కన. నెక్స్ట్ ఏం చేయాలంటే
అందులో కాస్త బెల్లం వేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ వేడి చేసిన నూనెని మనం ఈ మిరపకాయల మీద వేసుకోవాలి. అలాగైనా చేయండి, లేకపోతే మిరపకాయలు తీసి మళ్ళీ ఇందులో వేసి వేపుకోండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయని కాస్త ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఆవాల్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. అలాగే కాస్త మెంతు పొడి, ఒక 1/2 స్పూన్ మెంతు పొడి వేసుకుందాం. చాలా వెరైటీగా ఉంది కదండి. ఇది ఎట్లెప్పుడైనా చట్నీ చేసుకున్నారా? మేము ఎందుకు చేసుకుంటాం, గుజరాతీ వాళ్ళు చేసుకుంటారంటారా? కానీ చాలా బాగుంటుందంట. కొంచెం వాటర్ వేద్దాం, లేకపోతే గట్టి పాకం అయిపోతుంది. బెల్లం పాకం మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ బెల్లం పాకం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆవపిండి, మెంతు పొడి, బెల్లం పాకం ఈ బౌల్లో వేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి వీటిని లాక్ చేసుకోవాలంట. అంటే టైట్గా క్లోజ్ చేసుకొని 2 days అలా ఉంచేసి తింటే సూపర్ ఉంటుందంట. సో మీరు అలాగే తినండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సర్వ్ చేసుకోవాలి కదా, ఒక మంచి బౌల్లో పెట్టుకుంటా. ఈ గ్రేవీ ఏదైతే మనం తయారు చేసుకున్నామో దీన్ని ఇలా స్టఫ్లో యూజ్ చేసుకోవాలి. అంటే స్టఫ్ చేసుకోవడానికి మిర్చిని. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. సో మరి ఈ గ్రీన్ చిల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. గ్రీన్ చిల్లీ పికిల్ కి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 6, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 చెక్క, ఆవ పొడి 1 టీ స్పూన్, మెంతు పొడి 1 టీ స్పూన్, బెల్లం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆవ నూనె 4 టీ స్పూన్లు. గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా బజ్జీ మిర్చిని కట్ చేసి బౌల్లో వేసి అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో జీలకర్ర, ఉప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. మరో పాన్ లో ఆవ నూనె, ఇంగువ వేసి ఆ తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసి కాస్త ఉడకనివ్వాలి. మరో పాన్ లో బెల్లం పాకం పెట్టుకోవాలి. బౌల్లో ఆవపిండి, మెంతు పొడి, బెల్లం పాకం వేసి బాగా కలిపి చివరిగా ఉడికించి పెట్టుకున్న మిరపకాయల మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లోకి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ చిల్లీ చట్నీ రెడీ.
చిల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి గుడ్ రోట్లా తయారు చేసుకున్నాం కదా మనం, సజ్జలతో రోటీ. దీన్ని మనం దీంతో తింటే బాగుంటుందంట. చిల్లీ చట్నీ చేసుకున్నాం కదా దీంతో. అయితే ఇది మీకు చెప్పాను కదా, ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టి 2 to 4 days అలా ఉంచేసి తింటే సూపర్ ఉంటుందంట. మనం ఆవనూనె వేసుకున్నాం కదా, అలాగే నిమ్మరసం వేసుకున్నాము. సో ఏం పాడవదు, పాడైపోతుందేమో అనుకోకండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పికిల్స్ అయినా చట్నీస్ అయినా ఏమైనా కొంచెం సన్లైట్ ఉండే ఏరియాలో పెట్టుకోవాలి. అస్సలు సన్లైట్ రాని ప్లేసెస్లో పెట్టుకుంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీతో టేస్ట్ చేస్తాం. కారంగా నాకెందుకో ఆ మిరపకాయని చూస్తుంటే అలా కొరకు తినేయాలనిపిస్తుంది, కానీ కొంచెం కారంగా ఉంటుందేమో కదా. ఉండదు, మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి అస్సలు కారం ఉండదు. కొంచెం పుల్లగా కారంగా తీగా కూడా ఉంది. గ్రేవీ గురించి చెప్తున్నాను. సో మరి ఓవరాల్గా రెండు కాంబినేషన్ బాగున్నాయండి. దాన్ని మనం మామూలుగా కూడా తీసుకోవచ్చు, అంటే వేరే ఏదైనా రెసిపీతో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఈ రోటీతో తినాలని మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ డే ఓపెనింగే గుజరాతీ స్పెషల్స్లోని ఒక మంచి రోటీ చూసాము స్వీట్తో. అలాగే నెక్స్ట్ మనం హాట్ మిర్చి లాంటి ఒక రెసిపీ కూడా చూసాం కదా, బాగున్నాయి. ఇంకా 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 మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. సో మరి అవన్నీ చూడాలంటే ఏం చేయాలి, మీరు రేపు నుంచి ప్రతిరోజు నా కోసం వెయిట్ చేయాలి టేస్ట్ ఆఫ్ ఇండియా కోసం. ఓకే, మరి మిస్ అయితే ఏం చేస్తారు ఎపిసోడ్, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchiలో మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి మన గుజరాతీ స్పెషల్ అన్నమాట. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. రేపు మరిన్ని మంచి మంచి రెసిపీస్ తో మరొక డిఫరెంట్ స్టైల్ తో వచ్చేస్తాను మీ ముందుకు. మరి అప్పటివరకు ఏం చేస్తారు, నా కోసం వెయిట్ చేస్తూ మంచి మంచి రెసిపీస్ ని ఎంజాయ్ చేస్తూ ఈటీవీ అభిరుచి ఛానల్ చూస్తూ ఉండండి. సీ యు టుమారో, బై బై.